పిప్పి వస్తుంది కదా, అది మనం కొబ్బరి ఉండలు ఉంటాయి కదా, కొబ్బరి నూజు అట్లా చేసుకోవచ్చు. మిగిలింది కొంచెం కర్రీలో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి చక్కగా కోకోనట్ మిల్క్ అనేది ఈ విధంగా తయారవుతుంది. చాలా చిక్కగా చాలా బాగుంటుంది. చక్కగా మనం హ్యాపీగా తాగేయచ్చు. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంట్లో స్వయంగా చేసుకుంటే మనకు చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చక్కగా ఇదే మిల్క్ మనం కర్రీలో వేసుకోవచ్చు, చక్కగా పరమాన్నం వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసులో సర్వ్ చేసుకుంటే, మనం ఈ విధంగా గ్లాసులో సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ అనేది చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. హ్యాపీగా తాగేయచ్చు మనము. ఈ విధంగా కోకోనట్ మిల్క్ అనేది మన హ్యాపీగా మన చేతులతో మనం చేసుకొని సూపర్ ఎంజాయ్ చేసుకొని తాగేస్తే చాలా బాగుంటుంది. చాలా సూపర్గా బలం కూడా ఉంటుంది. ఇవి చక్కగా మనకి మన చేతితో మంచి తాగితే దాని థ్రిల్లే వేరేగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఓకేనా, బై బాయ్.